పోలవరంకి సంబంధించి ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి డ్రామాల్లో భాగంగా నిన్న కూడా ఒక డ్రామాని క్రియేట్ చేశాడు. ఆగస్టు 14న పోలవరం ఎడమ కాలువకు నీళ్లు అంటూ హెడ్డింగ్ పెట్టి 37వసారి పోలవరం ప్రాజెక్ట్ సందర్శించాడంట. అప్పటి వరకు 2 ఏళ్లలోనే 15% పనులు చేసేసాడంట. 7,043 కోట్లు ఖర్చు చేసాడంట. పోలవరం ప్రాజెక్టును 37వసారి సందర్శించాను. ఇంతవరకు 136 సార్లు సమీక్షించాను. కేంద్రం నిధులిచ్చి సహకరిస్తుంది. వైకాపా హయాంలో 5 ఏళ్లలో 2% పనులు మాత్రమే చేస్తే మన ప్రభుత్వంలో ఈ 2 ఏళ్లలో 15% పనులు చేశాం. ఇప్పటికీ ప్రాజెక్ట్ పనులు 89% పూర్తయినాయి అని చెప్పి ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అసలు విషయంలో మనకు వస్తే క్లియర్గా పోలవరం అనేది బహుళార్థ సార్థక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి అని అంటే 55,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు మేము మొదటి దశ వరకే పోలవరాన్ని పూర్తి చేస్తాం, మాకు మొత్తం పూర్తి చేయాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి ఆలోచనతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికి తలొంచి పోలవరాన్ని కేవలం 41.15 మీటర్లకు మాత్రమే పరిమితం చేస్తూ ఉన్నాడు. పోలవరానికి ఉరేస్తూ ఉన్నాడు. పోలవరం ప్రాజెక్ట్ అనేది 45.72 మీటర్ల వరకు నిర్మించాలి. 150 అడుగుల ఎత్తులో పోలవరాన్ని నిర్మించాలైతే కేవలం 135 అడుగులు ఎత్తు వరకు మాత్రమే నిర్మించేసి పోలవరం హైట్ తగ్గించేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని 194 టీఎంసీల కెపాసిటీ నుంచి 119 టీఎంసీలకు తగ్గిస్తున్నటువంటి పరిస్థితి. 55,656 కోట్లు అవసరమైతే కేవలం 30,436 కోట్లు మాత్రమే చాలని చెప్పి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర క్యాబినెట్ తీర్మానం చేస్తే ఆ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు ఏపీకి సంబంధించినటువంటి టీడీపీ అండ్ బీజేపీకి సంబంధించినటువంటి మంత్రులు. రెండోది, పోలవరం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పోలవరం నిర్మాణం శరవేగంగా సాగింది. మొత్తం స్పిల్వే నిర్మాణాన్ని పూర్తి చేసింది జగన్ గారే. దానికి 48 గేట్లు పెట్టింది జగన్ గారు ఉన్నప్పుడే. గోదావరి చరిత్రలో రెండో అతిపెద్ద వరద వచ్చినా సరే సమర్థవంతంగా వరదను నియంత్రించగలిగేటట్టు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే. స్పిల్వే పైన అప్రోచ్ ఛానల్ను, దిగువన ఉన్న స్పిల్ ఛానల్ను, అలానే పైలట్ ఛానల్ కూడా దాదాపుగా జగన్ గారు ఉన్నప్పుడే పూర్తయింది. ఎగువ కాపర్ డ్యాంలో 2 గ్యాపులు పెట్టెళ్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా పూర్తి చేసింది జగన్ గారే. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గ్యాపులు పెట్టి వెళ్తే అదేవిధంగా దిగువ కాపర్ డ్యామ్ను పూర్తి చేసింది జగన్ గారు ఉన్నప్పుడే. అదేవిధంగా చూస్తే ప్రధాన డ్యాంలోని గ్యాప్ 3 కాంక్రీట్ పనులు పూర్తి చేసింది జగన్ గారు ఉన్నప్పుడే. 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా మళ్లించి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని ఆవిష్కరించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే. అదేవిధంగా చూస్తే 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం పనులకి ఒక గాడిలోకి తీసుకొచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే. మరీ ముఖ్యంగా చూస్తే 12,000 కోట్లు పోలవరం పూర్తవడానికి, మొదటి దశ పూర్తవడానికి 12,000 కోట్లని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం తెలిపించుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. కానీ అవి ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు నుండి తీసుకురాలేనటువంటి పరిస్థితి. రెండోది, డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నది ఏదైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే జగన్ గారి హయాంలో అని చెప్పి ఒక తప్పుడు సమాచారాన్ని చంద్రబాబు నాయుడు తీసుకెళ్తా ఉన్నాడు. ఇక్కడ మీరు చూస్తే విదేశీ నిపుణులు వచ్చి క్లియర్గా చెప్పింది, పోలవరం ఎగువ కాపర్ డ్యామ్ పునాది జెట్ గ్రౌండింగ్ వాల్ 2018 వరదలకే దెబ్బతిందని తేల్చిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ డిసెంబర్ 2016 నుంచి ప్రాజెక్టును పట్టించుకోలేదని, వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో కాపర్ డ్యాము, ఈసీఆర్ ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్ పనులు చేపట్టారని స్పష్టం చేసినటువంటి అంతర్జాతీయ నిపుణుల కమిటీ. సో క్లియర్గా ఇవన్నీ విత్ డేటాతో ఉంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ఒక ఏటీఎం లాగా మార్చుకున్నాడని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారే చెప్పినా ఈ రోజు కూడా దాన్ని జగన్ గారి మీదకి నెట్టేసి ప్రతిరోజు పబ్బం గడుపుకుంటా ఉన్నాడు. 89% పనులు ఎలా పూర్తవుతాయి? 55,000 కోట్లు ప్రాజెక్ట్ అయితే ఈ రోజుకి కనీసం 30,000 కోట్లు కూడా రాకపోతే 89% ఎలా పనులు పూర్తవుతాయో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పాలి. పోలవరాన్ని ఎత్తు తగ్గించేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. పోలవరానికి ఉరి వేశాడు అనేది మాత్రం వాస్తవం.